హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా ఇంటి తోటను చూపించేద్దాం అనుకుంటున్నాను. తోట అంటే ఎన్నో ఎకరాలు అనుకునేరు, మీకు చూపించేస్తానులేండి, కంగారు పడిపోకండి. ఈ వీడియో చూశాక మీ ఇంట్లో ఏమేం మొక్కలు ఉన్నాయో కామెంట్ చేసి లైక్ షేర్ బటన్ కూడా నొక్కేయండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా మా కొంగరోళ్ళ ఇంట్లో కూడా ఓ మల్లె చెట్టు ఉందండోయ్. అది సీజన్తో పని లేకుండా ఎన్నెన్నో పూలు పూసేస్తుంది. సీజన్ అప్పుడైతే ఇంకా ఎక్కువ పూసేస్తుంది అనుకోండి, సీజన్ లేనప్పుడు కూడా మాకు పూలు అందిచ్చేస్తుంది. మా ఇంటి పూలు చూసేస్తారా మరి? ఇవి పెట్టుకుంటే మనకైతే వాసన రావు, కానీ మన వెనకాల ఉన్నోళ్ళకి సువాసనే సువాసన. ఏది జరిగినా మన మంచికే అని ఇవి పెట్టుకుంటే మన చుట్టూ జనాలు భలే మూగేస్తారనుకోండి వాసన కోసం. మిగిలిన మొక్కలు చూపించకుండా మల్లె మొక్కల గురించే చెప్పేస్తుంది అనుకుంటున్నారా? వచ్చేస్తున్నాను, ఉండండి వీడియోలోకి. ఇదిగోండి మా ఇంటి తోటను కూడా చూసేయండి. ఎన్ని ఎకరాలు ఉంటుందో కామెంట్ చేసేయండి. మరి మా బుడ్డి తోట ఇప్పుడు మీకు ఓ చెట్టుని చూపించేస్తున్నాను. గెస్ చేశారా? అవునండి, గోంగూరే. ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా గోంగూర రుచే వేరండోయ్. అందులోనూ ఈ తెల్ల గోంగూర తింటే వాతం చేయదంటారు, బాలింతలకైతే మరీ మంచిదంటారు. మిగిలిన మొక్కలు ఇంకో వీడియోలో చేసేస్తాను, కామెంట్ చేయండి ఏమేమి మొక్కలు చూసారో. ఇదిగోండి లెమన్ గ్రాసు. ఈ గ్రాస్ గురించి చెప్పాలంటే గ్రీన్ టీలా పుష్కలంగా పనికొస్తుంది. వేడివేడి నీళ్ళల్లో దట్టంగా గ్రీన్ టీ దట్టిచ్చేసి గ్రీన్ టీ ఆకు కొంచెం తేనె నిమ్మకాయ కలిపేసి తాగారనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచిను. నేనైతే తాగేస్తానండోయ్. మీలో ఎంతమంది గ్రీన్ టీ తాగుతారో కామెంట్ చేసేయండి. ఇదిగోండి గోంగూర ఆకులా తలపిస్తుంది, కానీ ఇదైతే గోంగూర కాదు. కామెంట్లో మీరే మొక్క అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఈ మొక్క మీకు మీలో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేసేయండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మా ఇంట్లోనేమో ఎన్నెన్నో చెట్లు. ఏ చెట్టు ఏమిటో కామెంటు చెయ్యండి, లైకు షేరు మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబు విషయానికి వస్తే మీ తర్వాత ఏదైనా సబ్స్క్రైబు చేసేసి పుణ్యం చేసుకోండి. పాటకు కూడా కామెంట్ పెట్టేస్తారేమో, పెట్టేయకండి, ఏదో ట్రై చేశాను అంతేను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. ఏమంటారు మరి?